నేటి మన ధ్యానాంశము నేడ నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-10 వచనం వరకు చదువుకుందాము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినట వలన చూడలేకపోయినా. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్దకు బస వెళ్ళవలనని చాలా సనుక్కొండ్రి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించదనని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానికి వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇక్కడ ఈ వాక్యము మనము ఎప్పుడు వినే వాక్యమే. ఎందుకంటే ఈ వాక్యం తరచుగా మనం వింటూ ఉంటాము చిన్నప్పటి నుండి. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు దారిని పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య ఉండెను. అతను యేసును చూడగోరాడు. యేసు ఎవరో అని చూడగోరును. అది తెలుసుకున్న యేసు అప్పుడు జక్కయ్య పొట్టివాడైనందువలన మనుషులు గుంపు కూడి ఉండటం వలన యేసు ప్రభుని చూడలేని వాడయ్యాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు ఉంటే అక్కడ మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ దారిని వస్తూ ఉండగా మేడి చెట్టు దగ్గరికి రాగానే కన్నులెత్తి పైకి చూచి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఎందుకంటే మన హృదయ రహస్యం కలిగిన దేవుడు వాడు, మన హృదయవాంఛ కలిగిన దేవుడు మన యేసయ్య. కాబట్టి జక్కయ్య హృదయవాంఛను గుర్తెరిగి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, నీ వెంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్య ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుని చేర్చుకుంటాడు. అది చూసిన మనుషులు చనుక్కున్నారంట, ఏంటి ఈయన పాపి అయిన మనిషితో బస చేస్తున్నాడు అని. కానీ యేసు ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను లోకంలోనికి వచ్చి ఉన్నాను. నేను వైద్యులకు పాపులకు వైద్యుడిని కానీ మామూలు మనుషులకు వైద్యుడిని కాదు, పాపులైన వారిని వెతికి రక్షించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. అప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా, నేను నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేదను, నేను ఎవరి దగ్గరైనను తప్పుగా తీసుకున్న ఎడ్ల వారికి, అన్యాయంగా తీసుకున్న ఎడ్ల వారికి 4 అంతలుగా తిరిగి ఇచ్చేదను అని చెప్పినప్పుడు యేసు ప్రభు సంతోషించి ఏమన్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులు? అబ్రహాము కుమారులే. అబ్రహాము సంతానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో, దేవుని దృష్టిలో. కాబట్టి ఎవరైతే ఈ క్షణము జక్కయ్యలాగా, పొట్టి జక్కయ్యలాగా రక్షణ పొందుతారో వారు కూడా అబ్రహాము సంతానమే. రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా అబ్రహాము సంతానమే. రక్షణ అనేది ఎంతో విలువైనది. దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడం కోసమే వచ్చారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ నీ ఇంటికి రావాలి అని ఆశిస్తున్నావా ప్రియులారా? యేసయ్య నీ ఇంటిలోకి నివసించాలని కోరుకుంటున్నావా? యేసయ్య నీ ఇంటిని చక్కపరుస్తాడు. యేసయ్య నీ ఇంటిలోకి రావాలని నువ్వు ఆశపడితే ఆయన వచ్చే దేవుడు. ఆయన నీ గుండె గుడిలో నివసించాలని ఆశపడుచున్నాడు. నీ గుండె గుడిలోకి ఆయన్ని ఆహ్వానించు. అప్పుడు నీ రోగంలో బాగు చేస్తాడు యేసయ్య. ఆయన కనికరం కలిగిన దేవుడు. నీలాంటి వాడు ఎలాంటి వాడినైనా యేసయ్య రక్షిస్తాడు. ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపినైనా యేసయ్య రక్షిస్తాడు.
మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఎంతో పాపిని, నేను యోగ్యురాలని కాదు తండ్రిని పూజించడానికి ఆరాధించడానికి ఆయన నమ్ముకోవడానికి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పొట్టి జక్కయ్య ఎంతో పాపి అని ఇక్కడ మనుషులు చెప్తున్నారు. సమాజ మందిరంలో ఉన్నవారు పాపి అయిన ఈయన దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి యేసు ప్రభు అని అన్నారు. కానీ నేను ఏమన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని ప్రభు అయిన యేసు చెప్పుచున్నారు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడైనా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు గొప్పవాడివైనా పేదవాడివైనా ఎలాంటి వాడివైనా ప్రభు అయిన యేసుని రక్షకుడిగా నమ్మినట్లయితే, నీ హృదయంలోకి యేసుని ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి నీ గుండెలో నివసిస్తాడు. ఆయన నివసించినప్పుడు నీకు ఎంత మేలు కలుగుతుందంటే అంత మేలు కలుగుతుంది. ఆయన కనికరం కలిగిన దేవుడు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టుచున్నప్పుడు యేసు ఆమెను రక్షించాడు. ఆమె యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రభు నన్ను రక్షించు అని యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆయన నేల మీద ఏదో రాయిచుండని ఏం రాశారు, ఆ రాళ్ళు వేసే వాళ్ళని ఏమని రాశారంటే, మీలో పాపం చేయని వాడెవరో ముందుగా ఆమె మీద రాయి వేయమంటే ఒక్కళ్ళు కూడా ఆమె మీద రాయి వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీ ఏడుస్తూ నిలబడి ఉంటే, అమ్మ ఎవరు నీ మీద ఏమి రాయలేదంటే, లేదు ప్రభు అంటే, నేను నిన్ను శిక్షించను, నీవు ఇక నుండి సమాధానం కలిగే పాపం చేయకుండా ఉండమ్మా అని చెప్తాడు. నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు ఇక నుండి పాపం చేయకుండా ఉండు అని ఆమెతో చెప్పడం జరిగింది. సో యేసయ్య నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కాబట్టి పాపాత్మురాలైన స్త్రీని రక్షించారు. కాబట్టి ఇక్కడ పొట్టి జక్కయ్య పాపి అని వీరందరూ అనుచుండగా పొట్టి జక్కయ్య ఇంటికి బస చేసి పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణను తెచ్చాడు యేసయ్య. కాబట్టి యేసయ్య ఎలాంటి వారినైనా రక్షించే దేవుడు మన దేవుడు. ఆయన యేసయ్యని గుండెగడిలో నివసించి అని ఆశిస్తున్నాడు. నీ గుండె గుడిలో నివసించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఆయనను నీ గుండె గుడిలోకి ఈ క్షణమే ఆహ్వానించు. ఆయన్ను ఈ క్షణమే నీ గుండె గుడిలోకి ఆహ్వానించు. నీ ఇంటికి రక్షణ వస్తుంది. యేసు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. ఇక్కడ పొట్టి జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు. తన హృదయంలో యేసు అంటే మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆయన దేవుడని, ఆయన చూడాలని కోరిక కలిగింది. అప్పుడు దేవుడు ఆయన ఇంటికి వచ్చాడు. అలాగే నువ్వు కూడా యేసు ప్రభుని రుచి చూసి ఎరగాలని కోరుకున్నట్లయితే ఈ క్షణమే నీ హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించు. నీ ఇంటిలోనికి యేసయ్యని ఆహ్వానించు. యేసయ్యను ఆసక్తితో ఆహ్వానిస్తే నీవు 1 మేలు కోరుకుంటే నీకు 10 మేలులు కలుగుతాయి. ఇది మిక్కిలి అనుకూల సమయం ఉన్న ఇంటికి యేసయ్యను ఆహ్వానించు. నీ ఇంటికి రక్షణ వస్తుంది. నేడే నీ ఇంటికి రక్షణ వస్తుంది. నేడే నీ ఇంటికి రక్షణ వస్తుంది. రక్షించబడినప్పుడు నీకు వచ్చే ఆనందము అంతా ఇంత కాదు. నీ 1 మేలు కోరితే యేసయ్య నీకు 10 మేలు ఇస్తాడు. నీ అప్పు బాధలు తీరుస్తాడు. నీ యొక్క ఉద్యోగం లేదా, నీకు గవర్నమెంట్ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, దేవుడు ఇస్తాడు. నువ్వు రక్షణ పొందు. మొదటిగా బిడ్డ రక్షణ పొంది యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత అన్ని దీవెనలే నీకు. ఎన్ని దీవెనలు అంటే పట్టరాని దీవెనలు యేసయ్య నీకు ఇస్తాడు. మన యేసయ్య దీవించే దేవుడు, రక్షించే దేవుడు, పూజించే దేవుడు, పూజార్హుడు మన యేసయ్య, పూజకు సముద్రుడు ప్రభు మన యేసయ్య. కాబట్టి యేసయ్యని ఈ క్షణమే రక్షణ పొట్టి జక్కయ్యలాగా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన ఘనమైన యేసురాజు పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయకే మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా మేము ఇస్తున్న ఈ చిన్న వాక్యమును ప్రభా నూరంతులుగా ఫలింపచేయండి ప్రభా. మేలైన నెలలో పడి ప్రభా, పదునైన నెలలో పడి ప్రభా ఫలించేలాగా సహాయం చేయి ప్రభా. ఈ వాక్యమును ఎందరూ వింటారో అందరూ రక్షణ పొందే భాగ్యం అనుగ్రహించు ప్రభా. అయ్యా ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చావు ప్రభా. దేవా అనేక మందిని రక్షించు ప్రభా. నీకు వందనాలు నాయనా. యేసయ్య ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందాలని కోరుకుంటూ మా ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.